హలో అండి, వెల్కమ్ టు దేవామృతం కిచెన్. ఈరోజు మనం ఉగ్గాని బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రాయలసీమ స్పెషల్. దీనికి కావాల్సింది మరమరాలు తీసుకొని వాటిని నీళ్ళల్లో నానబెట్టుకొని నీళ్లు పిండి పక్కన పెట్టుకోవాలి. వాటిని కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, మినపప్పు, శనగపప్పు వేసి వేయించుకోవాలి. అవి వేగాక సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. ఆనియన్స్ మరీ ఎర్రగా వేయించుకోవద్దు. అవి కొంచెం లేటుగా వేగాక అందులో కొంచెం పసుపు, ఉప్పు తీసుకొని వేయాలి. బాగా కలుపుకొని అందులో మనం నానబెట్టి తీసుకున్న మరమరాలు వేసి బాగా కదిలించాలి. ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత అందులో కొంచెం పుట్నాల పొడి వేసుకోవాలి. దీన్ని వేయడం వల్ల రుచి మరింత పెరుగుతుంది. పుట్నాల పొడి వేసుకున్న తర్వాత దాన్ని బాగా కదిలించి ఆ పొడి అంతా మరమరాల మిశ్రమంలో కలిసేలా ఉంచాలి. ఇప్పుడు మనం బజ్జీలు తయారు చేసుకోవడానికి కొన్ని మిర్చి తీసుకొని వాటిని చివర్లు కట్ చేసి మధ్యలో ఘాటు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. శనగపిండి, అందులో ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి, వాము, కొంచెం సోడా ఉప్పు వేసి మరీ నీళ్ళగా కాకుండా మరీ గట్టిగా కాకుండా అలా చూపించిన విధంగా అలా కలుపుకోవాలి. ఆయిల్ వేడి చేసుకొని అందులో ఇలా బజ్జీలో వేసుకోవాలి. ఒక్కొక్కటిగా ఇలా ఇంటిలో ముంచి బజ్జీలు వేసుకోవాలి. ఇలా వేసుకున్న బజ్జీలు ఉగ్గాని చేసుకున్న మన మరమరాలు ఉగ్గాని, మిర్చి బజ్జీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో చేసిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.